హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మంచి చిరంజీవి లైఫ్‌లోనే మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీ గురించి తెలుసుకుందామండి. చిరంజీవి రిటర్న్ అనుకోవచ్చు. ఈ 'బావగారు బాగున్నారా' మూవీ. ఈ 'బావగారు బాగున్నారా' మూవీ ఖచ్చితంగా మనం ఇంట్లో ఖచ్చితంగా ఒక ఆడపిల్లకు చూపడాల్సిన సినిమా అండి. ఎందుకంటే ఈ కాలంలో ఆడపిల్ల అనవసరంగా ఏ అబ్బాయినన్నా అబ్బాయిలు ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతారండి. అలా కాకుండా ఖచ్చితంగా మన ఫ్యామిలీతో కూర్చోబెట్టి ఆడపిల్లని చూపెట్టాల్సిన సినిమా అండి. ఎందుకంటే అంత ఫంటాస్టిక్ మూవీ 'బావగారు బాగున్నారా'. మెగాస్టార్ చిరంజీవి నటించడం జరిగింది. ఈ సినిమా చూసినట్టయితే మనకు హీరోయిన్ రంభ ఉంటుందండి. రంభ చిరంజీవి మనకు హీరోయిన్ రంభ ఉంటుంది. వీరు ముందు అమెరికాలో డ్యూటీ చేస్తూ ఉంటారన్నమాట. అమెరికాలో ఇద్దరు ప్రేమించుకుంటారు, చిరంజీవి మరియు రంభ. మొత్తంగా అయితే బాగా ప్రేమించుకుంటారు. సినిమా చాలా బాగుంటుందండి. చాలా రొమాంటిక్ కానీ, మన సీన్స్ పరంగా కానీ, డ్యాన్స్ కానీ, మరి సెంటిమెంట్స్ అనేవి చాలా సూపర్ ఉంటుందండి. అక్క చెల్లె సెంటిమెంటు. చిరంజీవి అమెరికాలో చిరంజీవి రంభకృష్ణ మన రంభ బాగా ప్రేమించుకుంటారు. పాటలు అనేవి ఎక్స్ట్రాడినరీ అండి. ఇందులో మనకు ఎప్పటికీ మన డ్యాన్స్ అనేది ఉండిపోయేలా కొన్ని పాటలు ఉంటాయండి. సో మొత్తంగా ప్రేమించుకుంటారు ఇద్దరు. ఇక్కడ మనకు బ్రహ్మానందం రంభ మరియు చిరంజీవి మధ్య కామెడీ చాలా బాగుంటుందండి. బ్రహ్మానందము చనిపోయిన ఈ రంభ ఒక విషయంలో బ్రహ్మానందం కొడుతుంది. బ్రహ్మానందం చనిపోతాడు. ఆ చనిపోయినప్పుడు కామెడీ అనేది చాలా చాలా సూపర్ ఉంటుందండి. ఆ సినిమా హిట్ కావడం కారణం ఇంత కామెడీ. ఇక మొత్తానికి అయితే రంభ ఇతనికి మంచితనం చూసి ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత ఒకరోజు తర్వాత చిరంజీవి మన ఇండియాకు రావడం జరుగుతుంది అన్నమాట. అమెరికా నుంచి ఇండియాకు రావడం జరుగుతుంది. ఇండియాకు వచ్చినప్పుడు అమెరికా నుంచి ఇండియాకు రావడం జరుగుతుంది. మన ఇక్కడ హైదరాబాద్లో దిగి ట్రైన్కు వాళ్ళ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ట్రైన్ లోపల చిరంజీవికి ఒక అమ్మాయి కనిపిస్తుంది అన్నమాట. అమ్మాయి చాలా డల్గా ఉంటుంది, వాంతి చేసుకుంటుంది. అంటే ట్రైన్ ట్రైన్ మీద పడి చనిపోయే టైం లోపల ఆమెకు ధైర్యం కాదు, పక్కన జరిగిపోతుంది అన్నమాట. ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత చిరంజీవి అదే ట్రైన్లో ఉంటాడు. ఊరికి వెళ్దామని అమెరికా నుంచి సిటీ దిగి సిటీ నుంచి ట్రైన్కి వెళ్తాడు అన్నమాట వాళ్ళ ఊరికి. అంతలోపు అమ్మాయి కనిపిస్తుంది. అంటే అమ్మాయి ట్రైన్ మీద పోదాం అనుకుంటుంది, కానీ ధైర్యం కాదన్నమాట. ట్రైన్లో మొత్తానికి అయితే ట్రైన్లో కనిపిస్తుంది. ట్రైన్లో కనిపించిన తర్వాత చిరంజీవి ఒక బస్సులో వెళ్తున్నప్పుడు అమ్మాయి ఈడ కూర్చుంటుంది. ఏంది అమ్మాయి ఈడ కూర్చుందని మన చిరంజీవి దిగుతాడు అన్నమాట. చిరంజీవి దిగిన తర్వాత అడుగుతాడు దగ్గర వచ్చి, ఏంది నీ ప్రాబ్లం, ఇట్లా కూర్చున్నావు, ట్రైన్లోనేమో చాలా డల్గా ఉన్నావు, ఇక్కడ ఇంత నర్వస్గా ఉన్నావు ఎందుకంటే నేను చనిపోదా అంటుంది. ఎందుకు ఈ బాధ ఇంత బాధ ఎందుకు వచ్చిందంటే, నన్ను ఒక అబ్బాయి ప్రేమించిన తర్వాత అతను కడుపు చేసిండు, నేను వెళ్ళడం చాలా కష్టం, చనిపోతాను అంటే, ఆ అబ్బాయి ఎవరు అంటే, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, అతను నా అందుబాటులో లేడు అని చెప్తాడన్నమాట. అప్పుడు చిరంజీవి షాక్ అయిపోతాడు. దీని సమస్య పరిష్కార మార్గం ఏంది, ఈ కడుపులో పిండం ఉంది, గర్భంతో ఉన్నది. సో ఈమె ఇంటికి పోలేక అటు చనిపోలేక ధైర్యం చాలదన్నమాట. అప్పుడు చిరంజీవి హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ చేసే విధానం చాలా బాగుంటుందండి. ఆ సినిమాకి హైలైట్. సో చిరంజీవి అంటాడు అన్నమాట, సో నీ భర్తగా నేను నటిస్తాను, నీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, నువ్వు ఇంటికి పోవాలంటే భయం పడుతున్నావు కదా, మీ నాన్న పెద్ద పేరున్న వ్యక్తి అంటున్నావు కదా, నేను ఇంటికి వస్తాను, భర్తగా నటిస్తాను. భర్త నటించిన తర్వాత నీకు ఇంట్లో ఏదో కొన్ని రోజుల తర్వాత గొడవ సర్దుకుపోయిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే నా మీద నింద వస్తుంది, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నేనే మోసం చేసిండు వాడని అందరు నన్ను తిట్టుకుంటారు, సో నా దగ్గరనే వెళ్ళిపోతాను అంటాడన్నమాట. చాలా ఖుషిగా అమ్మాయి ఫీల్ అవుతుంది. బట్ ఇంత రిస్క్ ఎందుకంటే, లేదండి సాటి మానవులకు సహాయం చేయడము ధర్మం అని చిరంజీవి అంటాడన్నమాట. మొత్తానికైతే ఇక హీరోయిన్ ఈ అమ్మాయి ఇంటికి ఊరికి రావడం జరుగుతుంది. తండ్రి చాలా పెద్ద భూస్వామి ఉంటాడు, ఊరికి పటేల్ ఉంటాడు. ఈమెకు సాయం చేద్దామని చిరంజీవి వస్తాడు. అది మనకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు అన్నమాట. సత్యనారాయణ హీరో వాళ్ళ తాత ఉంటాడు, ఈ అమ్మాయి వాళ్ళ తాత ఉంటాడు. ఇంకో మెయిన్ పాత్రలు ఏంటంటే హరికృష్ణ కూడా ఉంటాడు. చాలా ఇల్లీగల్ దందాలు అనిపిస్తుంది అనమాట. అమ్మాయి షోక్ ఎక్కువ ఉంటుంది ఇతనికి. సో ఇక వీళ్ళు తినడానికి వస్తే వాళ్ళ డాడీ రఫ్గా
ప్రవర్తిస్తాడనమాట. నీ ఊరు పేరు చెప్పంటే నేను అన్నద అంటాడు. అదే అన్నద ఫుట్బాల్ జిందగీ నా అమ్మాయిని వల్ల వేసుకున్నావు నువ్వు అని తిడతాడు. బాగా తిడతాడనమాట. తిట్టినా కూడా సహిస్తాడు. మీరు ఎక్కడ పరిచయం అయ్యారని అడిగితే వీళ్ళిద్దరు కూడా ఒకటే సమాధానం చెప్పాలని హీరో అంటాడనమాట. మనము పలానా అమెరికాలో ఈ టైంలో ఈ టైంలో ఇక్కడ ఈ హాస్టల్లో ఇక్కడ కలుసుకున్నాము అని చెప్పాలి. ఇద్దరు చెప్పే విధానం ఒకే విధంగా ఉండాలి. లేకపోతే ఇద్దరు డౌట్ వస్తారు. చిరంజీవి అంటాడనమాట. ఓకే అంటదమ్మ ఈమె. అంత లోపల ఏమవుతుందంటే ఈ అమెరికా మన రమ్యకృష్ణ వీళ్ళింటికి వస్తుందన్నమాట. రమ్యకృష్ణ వీళ్ళింటికి వచ్చిన తర్వాత అసలు మా బావ ఏంది అక్కలగం చేసుకున్నది అని వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది అనమాట. అక్కలగం చేసుకుంది. అరే బావని చూడాలంటే వీళ్ళు ఫస్ట్ గుడికి వెళ్తారన్నమాట. అంత లోపల ఈ రంభ వస్తుంది అనమాట. మా బావని చూడాలంటే ఇలా ఇది బసవేశ్వరుని కొమ్మ నుంచి చూస్తే రంభ కనిపిస్తుంది అనమాట. రంభ కనిపించిన తర్వాత షాక్ అవుతుంది. ఏంది రంభ ఇక్కడ వచ్చిందని చిరంజీవి షాక్ అవుతాడు. బావగారు బాగున్నారా అని అంటదన్నమాట. అమెరికనేమో ఈమెకి లవ్ చేస్తాడు. కానీ ఒక అమ్మాయికి హెల్ప్ చేద్దామని ఇక్కడ బుక్ అవుతాడు అనమాట. అసలు రంభ ఈ అమ్మాయికి సొంత చెల్లెలన్నమాట. ఆ విషయం చిరంజీవికి ఇక్కడ వచ్చినాక తెలుస్తుంది అన్నమాట. అంటే రంభ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇక రంభకు చాలా కోపం వస్తుంది. నన్ను అక్కడ ప్రేమించి నువ్వు ఇక్కడ ఈ అక్కకు వల్ల వేసుకుంటావా నువ్వు అంటే ఇక ఏం చెప్పాలి ఇతనికి. ఈమెకి ఏం చెప్పినా అర్థం కాదు. మోసగాడివి, నన్ను మోసం చేసినావు మొత్తం తిడుతుంది అనమాట. ఇవన్నీ తిట్టేసింగ్స్ అనమాట. నువ్వు బేకార్ ఉన్నావు, ఇంత మంచి క్యారెక్టర్ అనుకున్నా నీకు ఇంత మోసం చేస్తావా, మా అక్కను ప్రేమించి నన్ను లవ్ చేస్తావంటే అరే ఏం చెప్పారు అర్థం కాక ఒకసారి ఏమవుతుందంటే మన హీరో వాళ్ళ అక్కకు తను వస్తుంది అన్నమాట. ట్యాబ్లెట్ వెతుకోమంటే వెతుకుతుంది. ఇంత లోపల ఒక లెటర్ కనిపిస్తే ఈ లెటర్ చూసి అప్పుడు నిజం చెప్తుంది అన్నమాట. నన్ను ఒక మోసం చేసిండని అక్క అప్పుడు స్టార్టింగ్ లెటర్ రాసి పెట్టి ఉంటుంది కదా. అప్పుడు నిజం తెలుస్తుంది అన్నమాట రమ్యకృష్ణకు. అప్పుడు రమ్యకృష్ణ చిరంజీవితో లవ్లో ఉంటుంది అన్నమాట. మంచిగా ఈ పాటలు అనేవి ఎక్స్ట్రాడినరీ. అదే వాళ్ళ ఇప్పుడు హీరోని రంభకు మంచి క్యారెక్టర్ అని తెలిసిపోయింది. వాళ్ళ డాడీకి మాత్రము ఇద్దరు బేకార్ వ్యక్తి అని తెలుస్తుంది అన్నమాట. అయితే ఒక సన్నివేశం లోపల అతను కూడా మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు 2 ఊర్ల మధ్యలో ఉంటుంది. ఒక ఆట పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకు ఆ చెరువు ఆ సంవత్సరం అంకితం అన్నమాట. ఇప్పటికీ పక్క ఊరు వాళ్ళకే ఉంటుంది. బట్ చిరంజీవి ఈ ఆటలో గెలుస్తాడు. ఊరికి చెరువుని దానం చేస్తాడు అన్నమాట. ఆటపోటీ లోపల రమ్యకృష్ణ వాళ్ళ రంభ వాళ్ళ అక్కకు ప్రేమించిన వ్యక్తి కనిపిస్తారు అన్నమాట. రంభ అక్కకు ప్రేమించిన వ్యక్తి కనిపిస్తారన్నమాట. ఈయన అజిత్ హీరో. బట్ ఇతను విలన్స్ వీళ్ళని లాక్కోపోతారు అన్నమాట. లాక్కోపోయి ఈ పోటీలో గెలవడం వల్ల ఈ ఊరికి చెరువు బహుమతి ఇవ్వడం జరుగుతుంది చిరంజీవి. అప్పుడు వీళ్ళ మామ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ నా పేరు నిలబెట్టినావు, చాలా హ్యాపీ, ఇలాంటి వాళ్ళు ఉంటే చాలని అంటాడు అనమాట. అయితే మన హీరో లక్క అతన్ని ప్రేమించిన వ్యక్తిని చూసిన తర్వాత సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది హీరో మొత్తం మీనది. బట్ చిరంజీవి కోపమై కొడతాడు అన్నమాట. కొట్టిన తర్వాత చెప్పి నేను ఖచ్చితంగా దొరికొస్తాను అతని వ్యక్తిని అంటే అట్లా చెప్తుంది అనమాట. ఇతని ఇంటికి వస్తాడు. ఇతనికి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు నీకు అమ్మాయి అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా ఇష్టము, వీళ్ళ చిక్కున్నాను, నేను తీసుకోపోండి అంటే వాళ్ళు పోనీరు అనమాట. ఇక్కడ ఫైట్ చేసి మొత్తానికైతే రమ్యకృష్ణ లక్కకు తొలుకొని వచ్చి వీళ్ళిద్దరు పెళ్ళి చేస్తాడనమాట వాళ్ళ డాడీ. చిరంజీవి కారణం దానికి అందరూ హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నమాట. తర్వాత సంతోషం ఫీల్ అవుతాడు. అంటే చిరంజీవి వాళ్ళ అక్క గౌరవం కాపాడుకుంటూ తర్వాత రమ్యకృష్ణ ప్రేమించే విధానం అనేది సినిమా చాలా అల్టిమేట్గా నడిచిందండి. చాలా జోక్స్ కానీ పాటలు కానీ సారీ అంటుందో ఈ కుమారి పాట సినిమా హైలైట్ అండి. చాలా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా సినిమా మనము ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే మనం ప్రేమించే ముందు 1-2 సార్లు ఆలోచించాలి అందరికీ. సో చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.